హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనరాజ్ ఆర్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఇప్పుడు మనం రమణేశ్వరం టెంపుల్ది చూద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది. రైట్ సైడ్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్స్ అన్నీ రాసి పెట్టారు. ఏమేమో అక్కడ లోపల ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎలాంటి లింగాలు ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాసి పెట్టారు. ఒక్కొక్క మహర్షి వాళ్ళు ఎలా దాన్ని స్థాపించారు అనేది కూడా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ రాసి పెట్టారు. ఇలా లోపలికి వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసేమో మొత్తం షాపింగ్ మాల్స్, అన్ని షాప్స్ ఉన్నాయి, క్యాంటీను అది. టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. లోపల ఇది వచ్చి మెయిన్ ముఖద్వారం. కమాన్ ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. పైన శివుడి విగ్రహం ఉంది చూడండి. మనకు రైట్ సైడ్లో వచ్చేసి మనకు మంచి మంచి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు ఇక్కడ. గోల్డ్లో ఏమో మనకు వినాయకుడు కనిపిస్తున్నాడు, పక్కనే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. బ్యాక్ సైడ్లో అయితే మొత్తం టోటల్ శివలింగాలు ఉంటాయి. వెరైటీ వెరైటీ లింగాలు పెట్టారు ఇక్కడ. అద్భుతంగా ఉన్నాయి లింగాలు మాత్రం. ఇదేమో గాయత్రి మాత, వాసవి కన్యక పరమేశ్వరి, నరసింహస్వామి, ఇలా అభయాంజనేయ స్వామి. గోల్డ్లో మనకు ఎక్కడ కనిపించదు. ఆల్మోస్ట్ గోల్డ్ కలర్లో మనకు సాయిబాబా విగ్రహం కనిపించదు, కానీ ఇక్కడ సాయిబాబా విగ్రహం కూడా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది మనకు. చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలన్నీ. ఇలా ఇవి చూసుకుంటూ చూసుకుంటూ లోపలికి వెళ్ళాలంటే ఇంకా చాలా ఉంది మనకు చూడడానికి. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. అంత అద్భుతంగా ఉంది టెంపుల్. ఇలా చూస్తూ చూస్తూ లోపలికి చాలా దూరం ఉంటుంది మనకు. చాలా ప్రతిమలు ఉన్నాయి ఇక్కడ. ఇది ఇటువైపు మళ్ళీ లెఫ్ట్ చేసుకున్నామంటే మనకు ఇక్కడ మొత్తం శివుడిది దర్బార్ టైప్లో కట్టారు ఇక్కడ. ఇక్కడ మనకు కనిపిస్తున్నది చూడండి, మొత్తం పాలరాయితో కట్టారు. మొత్తం బ్లాక్ స్టోన్ ఉంది. ఇది పాలరాయి కాదండి, సారీ, బ్లాక్ స్టోన్. ఇది కాలికి మన విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి శివుడు ఎంత గంభీరంగా కనిపిస్తున్నాడు మనకు. ఇక్కడ ఒక విగ్రహం, ఇక్కడ విగ్రహం, ఇక్కడ వచ్చేసేమో మనకు అమ్మవారి విగ్రహం ఉంటుంది. జస్ట్ ఇవి మాత్రం ఎంట్రన్స్ మాత్రమే ఇలా ఉందంటే మనకు లోపల వెళ్తే ఇంకెంత బాగుంటుందో అర్థం చేసుకోవచ్చు మనం. ఇది చూడండి, అభిషేకం చేసే భక్తులు మాత్రమే పైకి వెళ్ళడానికి అధికారం ఉందంట. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు. ఇక్కడైతే మనకు గోల్డ్, సిల్వర్, రాగి, పంచలోహాలు మొత్తం అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ శివుడి లింగం పైన అమ్మవారి విగ్రహం చూడండి, పార్వతీదేవిది. చాలా బాగా చెక్కారు ఇది. ఇలాంటి విగ్రహాలు మనం ఎక్కడ కనిపించే. ఆల్మోస్ట్ టెంపుల్లలో ఎంత పెద్ద లింగాలు కానీ ఇలాంటి అద్భుతమైన చెక్కడాలు కానీ చాలా తక్కువ మనకు వేరే టెంపుల్స్లలో. ఇదిగోండి, ఇటువైపు చూస్తే మొత్తం లింగాలు ఉంటాయి. లింగాలు శతకోటి లింగాలు అన్నట్టు మనకు చాలా. ఇక్కడ మొత్తం టెంపుల్ మొత్తం వచ్చేసి మనకు 1600 చిల్లర ఏమో, 1600 పైగానే ఉన్నాయంట ఆల్మోస్ట్ టెంపుల్స్. ఇక్కడ సాయిబాబా విగ్రహాలు కూడా మీకు అన్ని వెరైటీ 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 ఎక్కడ చూడలేని విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఇదిగోండి, ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ కానీ కొద్దిగా లెఫ్ట్ సైడ్కి వెళ్ళగానే మళ్ళీ ఇక్కడ మొత్తం లింగాలే ఉన్నాయి. లింగాలు ఎంత అద్భుతంగా చెక్కారంటే అంత అద్భుతంగా ఉన్నాయి. మన శ్రీమంజునాథ సినిమాలో చూసినట్టే ఉంటుంది. మనం లింగాలు ఎక్కడ చూసినా లింగాలే. ఇది కూడా మొత్తం లింగాలు మొత్తం నిండిపోయి ఉంటుంది మనకు. ఇది సాయిబాబా, పక్కనే మనకు అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడ చూడండి మనకు 9 ఫీట్ల అతిపెద్ద విగ్రహం దుర్గామాత దేవిది. పాలరాయితో మనకి ఎక్కడ కనిపించదు ఇది. పక్కనే సాయిబాబా, శివుడు, ఎదురుగా నంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్లేస్ చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. ఎటువైపు చూసినా రెండు వైపులా చాలా అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి. కాళికాదేవి కానీ, అమ్మ భవాని, రేణుక ఎల్లమ్మ,
చాలా విగ్రహాలు, ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే చాలా విగ్రహాలు ఉన్నాయి చెప్పడానికి. అద్భుతంగా తీశారు, ఇవి కట్టించారు ఇవి మొత్తం. ఇంత ఒకటే దగ్గర ఇన్ని విగ్రహాలు అనిపించడం ఫస్ట్ టైం నేను చూడడం అయితే. ఇంత పొడవుగా ఇన్ని విగ్రహాలు ఇంత అద్భుతంగా కట్టారంటే చాలా అద్భుతంగా ఉంది అది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు విష్ణుమూర్తి, శివుడు కూడా మనకు నియర్గా లక్ష్మీదేవి. ఇక్కడికి వచ్చాక మనకు చూడండి, ఇక్కడ రూపంలో శివుడే కానీ రూపం వేరు. ఇదిగోండి దుర్గాదేవి, నవదుర్గా మాతలు మొత్తం ఇక్కడ లైన్గా ఉన్నాయి మనకు, నవదుర్గా అవతారాలు. చాలా బాగా కట్టారు. ఎంత పెద్దగా ఉందండి టెంపుల్, మాకు తిరగడానికి అయితే ఒక రోజు సరిపోయలేదు, అంత పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఇది మనకు 300 ఎకరాల పైన కట్టారంట. వెడల్పు చాలా ఉంది. సర్పం, లింగం, ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడ అమ్మవారి కాళికాదేవి విగ్రహం చూడండి, పెద్దగా ఉంది చాలా. అందరి విగ్రహాలు ఉన్నాయి, ఒక్కదన్నట్టు కాదు. ఇక్కడ చాలా మంది విగ్రహాలు, చాలా ఋషులు వచ్చి మొత్తం ప్రతి సంవత్సరం ఒక విగ్రహాన్ని స్థాపిస్తారంట ఇక్కడ. ఈ విగ్రహం అయితే మరి విచిత్రంగా ఉంది, నాకు ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. శివుడు చూడండి ఎంత అద్భుతంగా ఉంది. శివుడు విగ్రహాలు అయితే ఎక్కడ చూసినా డిఫరెంట్ చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక శివుడు, సరస్వతి దేవి, బ్రహ్మ, లక్ష్మి, ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే, అసలు అద్భుతము. ఇక్కడ అన్నపూర్ణాదేవి, దత్తాత్రేయుడు, గాయత్రీదేవి, ఇక్కడ కూడా దుర్గాదేవి పెట్టారు చూడండి. మళ్ళీ చాలా పెద్దగా ఉంది విగ్రహం, దుర్గాదేవి కూడా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ శివుడు. బ్యాక్ సైడ్ డెకరేషన్ బాగా చేశారు. ఇక్కడ మనకు గోవులు కనిపిస్తున్నాయి చూడండి, అవి కూడా విగ్రహాలే. ఇక్కడంతా మనకు అభిషేకం మన హోమం చేసుకోవడానికి, కూర్చోడానికి పెట్టారు ఆ ప్లేసు. సరస్వతి, బ్రహ్మ, విష్ణు, లక్ష్మి, నటరాజన్ విగ్రహం చూడండి. పాలరాయితోటి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇది కన్యకా పరమేశ్వరి. అమ్మవారి విగ్రహాలు అయితే అసలు చెప్పడానికి, నాకు నోట్లో నుంచి ఏమేమి విగ్రహాలు ఉన్నాయో కూడా చెప్పడానికి రావట్లేదు. అంతగానో ఎక్కువ చాలా ఉన్నాయి విగ్రహాలు ఇక్కడ. వినాయకుడి విగ్రహం చూడండి, అద్భుతంగా తీశారు, చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతం. ఇది ప్రతి ఒక్కరు ఒకసారి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా ఇంత ప్రశాంతంగా ఉంటుందంటే మనకు. ఇదిగోండి గాయత్రి అమ్మవారు చూడండి, ఇది దత్తాత్రేయుడు పంచముఖ విగ్రహాలు ఉన్నాయి. ఇది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అండి, చాలా బాగుంది. దుర్గాదేవి, అమ్మవారి విగ్రహాలు అయితే మామూలుగా లేవు. అన్ని రూపాలలో అన్ని రకాలుగా దర్శనమిస్తాయి మనకి అక్కడ. చాలా బాగా కట్టారు. మీకు ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఫస్ట్ టైం వెళ్ళాను, ఇంత అద్భుతంగా ఎప్పుడు చూడండి అంటే మీకు అందరికి పెట్టాను ఈ వీడియోని. మామూలుగా ఎక్కడ చూసినా మనకు ఒక విగ్రహం కనిపిస్తుంది, కానీ లింగాలు అయితే ఇక్కడ అద్భుతంగా ఎక్కడ చూసినా లింగాలే. ఇదిగోండి ఇక్కడ మొత్తం పాల స్టోన్ తోటి ఒక పెద్ద లింగం కనిపిస్తుంది మనకు. ఇక్కడ సాయిబాబా కూర్చొని ఉంటాడు. మళ్ళీ సాయిబాబా పైన పడగలతో మొత్తం లింగాలు చూడండి, అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం వచ్చి ఒక లింగము, ఒక మంచి ఒక
విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారంట ఇక్కడ. మలేషియాలో ఉండే కుమారస్వామి విగ్రహం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉంది. ఇది నాగదేవత, సుబ్రహ్మణ్య స్వామి లింగాలు మొత్తం అన్ని కూడా మనకు మార్బల్తో చేయిస్తారు. చాలా అద్భుతంగా నిత్య అభిషేకం జరుగుతాయంట డైలీ. ఇదండి సహస్రలింగాలు 77 ఉన్నాయి అవి. దీంట్లో 10 అడుగుల స్ఫటికలింగం కూడా ఉంది మీకు. ఈ సాయి బాబా శివాలయం చాలా బాగుంది. ఇది చూడండి, లోపల చూడండి, మీకు స్ఫటికలింగం ఉంటుంది ఇక్కడ. మొత్తం స్టోన్స్ అసలు అద్భుతంగా ఉంటాయి ఇక్కడ. 3 అడుగుల స్ఫటిక శివలింగం ప్రతిష్టాపన చేశారు. అది యాక్చువల్గా గ్రిల్స్ పెట్టినప్పుడు తీశాను నేను వీడియో. ఇది గ్రిల్స్ తీయించి కూడా మళ్ళీ ఓపెన్ చేయించాక కూడా మళ్ళీ వీడియో తీశాను. ఇది మీకు ఇదిగోండి, మీకు గ్రిల్స్ ఓపెన్ చేశాక చూడండి స్ఫటికలింగం ఎంత స్పష్టంగా కనిపిస్తుంది. మీకు జస్ట్ ఎలా అంటే మిర్రర్ లాగా కనిపిస్తుంది. ఇటువైపు అటువైపు కనిపిస్తుంది. 3 అడుగులు ఉంటుంది ఈ లింగం. పక్కనే మనకు సాయిబాబా విగ్రహం ఉంటుంది. మొత్తం లింగాలతో, మొత్తం ఎక్కడ చూసినా లింగాలే నిండిపోయాయి. ఎన్ని లింగాలని చెప్తాము, ఎన్ని పేర్లు అని చెప్తాము. మంజునాథుడికి, శివయ్యకి ఎంత చేసినా తక్కువే. అది అంత అద్భుతంగా తీశారు ఇక్కడ. సృష్టించడం అంటే ఇంత పెద్ద టెంపుల్ని మామూలు మాట కాదు. అది కొన్ని సంవత్సరాల తరబడి కష్టపడి తయారు చేసిన టెంపుల్ ఇది. ఏదో 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో రెడీ అయినది కాదండి ఈ టెంపుల్. టోటల్ ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంది టెంపుల్. ఇది వచ్చేసి మనకు సువర్ణలింగేశ్వర దర్బార్. ఇది సువర్ణలింగేశ్వర దర్బార్ అంటే మనకు మొత్తం లోపల బంగారంతో తయారు చేసినది. 180 కేజీల పెద్ద బంగారు లింగంగా దర్శనమిస్తుంది మనకు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ కట్టారండి. చాలా బాగుంది. మీకు లోపల విగ్రహం చూపిస్తాను. లోపలికి వెళ్ళేసి మీకు ఇక్కడ అభిషేకం చేయించుకోవాలనుకుంటే 1000 రూపీస్ కడితే ఫర్ 2 పర్సన్స్కి అభిషేకం చేసుకోవడానికి బాగుంటుంది. 1000 రూపాయలు కట్టాలి. అక్కడ ఇద్దరిని పరిచయం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ మిస్ ద బెల్ ఐకాన్, ప్రెస్ ద ఐకాన్, లైక్, షేర్, కామెంట్. అలాగే సపోర్ట్ చేయండి. మీకు కొత్త కొత్త వీడియోస్ మేము ముందుకు వస్తాం.